ఇక దేశ రాజధాని ఢిల్లీలో మోదీ వారసుడు యోగి అని పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే యోగికి బీజేపీలోని ఇతర నాయకుల నుంచి మద్దతు లభిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యోగి ఇటీవల మహాకుంభమేళాను తన రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించడంతో ఆయనను దేశ ప్రజలందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నరేంద్ర మోదీకి నిజమైన వారసుడు యోగి ఆదిత్యనాథ్ అన్న ప్రచారం మొదలైంది. ఇటీవల యోగి ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు సూటిగా ఆయన్ను ఇదే ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. అయితే ఇండియా ప్రధానమంత్రిగా మోదీ ఉన్నంత కాలం వేరే వారికి ఛాన్స్ లభించే లేదనేది బహిరంగ రహస్యమే. అయితే మోదీ తర్వాత ఎవరు అనే చర్చ మరోసారి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించి దేశ ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక అసలు చర్చ విషయానికొస్తే మోదీకి వారసుడు యోగి అని దేశ రాజధానిలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇదే ప్రశ్న యోగి ఢిల్లీకి వచ్చినప్పుడు మీడియా ఆయనను సూటిగా ప్రశ్నించింది. అయితే మోదీ ఉన్నంత వరకు ఆ పదవి వేరే నాయకుడు ఆశించడానికి వీల్లేదు కాబట్టి ఈ ప్రశ్న యోగిని వేయడంలో అర్థం కూడా లేనిదే. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీ వయస్సు 75 ఏళ్లకు చేరుకుంటుంది. ఇక మోదీ 75 ఏళ్లకు చేరుకోవడానికి మరో 6 నెలల గడువు ఉంది. అయితే బీజేపీలోని సీనియర్లను ఇంటికి పంపించేందుకు మోదీ, అమిత్ షాలు కలిసి 75 ఏళ్లు దాటిన నాయకులు ఇక రిటైర్ కావాల్సిందేనని ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి వారికి ఎన్నికల్లో పోటీ చేయకుండా టికెట్ నిరాకరించారు. మరి అదే నిబంధన మోదీకి వర్తిస్తుందా లేదా అనేది బీజేపీ అగ్రనాయకత్వమే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మోదీ విషయానికొస్తే ఆయన 23 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన 2011 నుంచి 2014 వరకు కొనసాగారు. అయితే మోదీకి మాత్రం ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని పరోక్షంగా పలుమార్లు సంకేతాలిచ్చారు. ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా ఆయన మరింత కష్టపడి పనిచేస్తారంటూ దాట వేసేవారు. తాననుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరని చెప్పుకొచ్చారు. అంటే ఇండియాను పూర్తిగా అభివృద్ధి చేసి కానీ తాను రిటైర్మెంట్ తీసుకోనని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. 6 నెలల తర్వాత మోదీ ప్రధానమంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని బీజేపీలోని ఇతర సీనియర్లకు అవకాశం ఇస్తారనుకోవడం వట్టి భ్రమే. కాబట్టి ఇప్పట్లో ప్రధానమంత్రి పదవి వేకెన్సీ లేదని చెప్పుకోవచ్చు. అది కాకుండా బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలని ఎక్కడ చట్టం కూడా చెయ్యలేదు. తాము రూల్స్ పెడతాం కానీ పాటించమన్నట్టు ఉంది ప్రస్తుతం బీజేపీలోని అగ్రనాయకత్వం. కాగా బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిబంధనను మోదీకి నమ్మకస్తులుగా ఉన్న నాయకులు కూడా పాటించరు. ఉదాహరణకు గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ విషయానికొస్తే ఆమెకు 75 ఏళ్ల వయస్సుకు కొన్ని నెలల ముందే రాజీనామా చేశారు. వెంటనే ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పునరావాసం కల్పించారు మోదీ. దీనికి కారణం కూడా లేకపోలేదు. యోగి ఆదిత్యనాథ్పై ఓ కన్నేసి ఉంచడానికి ఆమెను యూపీ గవర్నర్గా పంపించారు. మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించినందుకు యోగిని యావత్ భారతదేశం ప్రశంసలతో చెందుతోంది. దీంతో ప్రస్తుతం బీజేపీ తదుపరి నాయకుడు యోగి అనే చర్చకు దారితీసింది. కుంభమేళా అవకాశాన్ని యోగి చక్కగా వినియోగించుకున్నారు. ప్రయాగ్రాజ్కు 65 కోట్ల కంటే ఎక్కువ మంది వచ్చారని చెబుతున్నారు. తప్పించి తొక్కిసలాటలో ఎంతమంది తీర్థయాత్రికులు చనిపోయారన్న విషయంపై మాత్రం ఆయన పెదవి విప్పరు. ఇక మోదీ విషయానికొస్తే కుంభమేళాను విజయవంతంగా నిర్వహించినందుకు యోగిని అభినందించారు. అయితే తొక్కిసలాటలో చనిపోయిన 30 మంది తీర్థయాత్రికుల గురించి ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అయితే గంగమ్మ తల్లి, యమునమ్మ తల్లి, సరస్వతి తల్లితో పాటు ప్రజలు వారు కూడా దేవుని స్వరూపాలు. వారికి సేవలు అందడంలో ఎక్కడైనా లోటుపాట్లు జరిగి ఉంటే వారిని క్షమాపణలు కోరుతున్నారని అన్నారు మోదీ. ఇక ఆదిత్యనాథ్ విషయానికొస్తే ఆయన కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దిట్టే. ఇండియా టుడే కాన్క్లేవ్ జరిగింది. మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించారు.
మీ జీవితంలో అతిపెద్ద విజయం కూడా ఇదేనా అని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ, జీవితంలో ఒకేసారి అవకాశాలు వస్తుంటాయి. కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మరికొంతమంది వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటారని అన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లోని బీజేపీని విజయవంతంగా గెలిపించారు మోదీ. అయితే మోదీ మొదటి ఛాయిస్ మాత్రం యోగి కాదు, మనోజ్ సిన్హా. ఇక మనోజ్ సిన్హా బ్యాగ్ సర్దుకొని యూపీకి వెళ్దామనుకునేలోగానే నాగ్పూర్ నుంచి బిగ్ బ్రదర్ మోహన్ భాగవత్ యూపీ సీఎం పదవి యోగికి కట్టబెట్టాలని హుకుం జారీ చేయడంతో విధి లేక మోదీ అంగీకరించాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ మోదీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఆర్ఎస్ఎస్ దూరంగా ఉంది. ఇక మోదీ వర్సెస్ యోగి క్యాంప్ల గురించి మీడియాలో తరచూ పెద్ద ఎత్తున కవరేజ్ లభిస్తుంటోంది. ఇండియా టుడే కాంక్లేవ్లో మీడియా అడిగిన ప్రశ్న, యూపీ నుంచి ఢిల్లీకి మకా మారుతారా అంటే మోదీ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా అని ప్రశ్నిస్తే దానికి యోగి జవాబిస్తూ, యోగి ఎప్పుడు యోగిగానే ఉంటారు. భారత మాతకు సేవకుడిని, తనకు యూపీ బాధ్యతలు అప్పగించారు, ఆ పని చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. పనైపోయాక తాను తిరిగి గోరఖ్పూర్కు వెళ్లిపోతాను, అక్కడే తాను యోగి ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పుకొచ్చారు. భవిష్యత్ ప్రణాళిక గురించి రాజకీయ నాయకులు మాత్రం వాస్తవాలు ఎప్పుడూ చెప్పారు. దశాబ్దం క్రితం మోదీని కూడా ఇదే ప్రశ్న వేస్తే, అంతే ప్రధానమంత్రి గురించి ఏవైనా ఆశలున్నాయని ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానమిస్తూ, పార్టీ తనకిచ్చే బాధ్యతలు నిర్వర్తిస్తాను అని గోడ మీద పిల్లివాతంలా జవాబిచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే 2013 కంటే ముందు మోదీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు యోగి పరిస్థితి అలానే ఉంది. 2014లో మోదీ ఇండియన్ కార్పొరేటర్లతో పాటు ఇండస్ట్రీ ప్రతినిధుల మద్దతు కూడగట్టుకున్నారు. అయితే 2017 నుంచి యోగి కార్పొరేట్లతో పాటు పరిశ్రమలకు చెందిన లీడర్స్ ను పెద్దగా కలవలేదు. యూపీలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆశిస్తుంటారు. ఆ సమయంలో ఆయన కంపెనీల చైర్మన్లు, ఎండీలతో ఇంటరాక్ట్ కావడం చాలా తక్కువ. ఎన్నికల సమయంలో వారి మద్దతు కూడా కీలకమవుతుంది. ఇక యోగి ప్రజాదరణ కూడా తక్కువేమీ కాదు. కుంభమేళా తర్వాత ఆయన ప్రజాదరణ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం బీజేపీలో మోదీ వారసుడు యోగి అనే టాక్ అయితే మొదలయ్యింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీ 75 ఏళ్ల వయస్సుకు చేరుకుంటారు. ఇక మోదీ షాలు తెచ్చిన నిబంధనల ప్రకారం అయితే మోదీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఒకవేళ 2025లో మిస్ అయినా 2029 నాటికి మాత్రం మోదీకి యోగి నుంచి పోటీ తప్పదేమో అన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి మోదీ రాజీనామా చేసి ఆ పదవిని వేరెవరికైనా ఇస్తారా లేదా అనే సస్పెన్స్ కు తెరపడాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఆగాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.